నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః. ఓకేనా, మీరు రోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? ఎప్పుడు కూడా యథావిధిగా మనకి అర్జెంట్ అనే వాళ్ళవి తీసుకురావడం అనేది మామూలుగా. ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త మ్యాచ్లు చాలా వరకు తీసుకురావడం జరిగిందమ్మా. ఈ రోజు తీసుకురావచ్చినటువంటి మ్యాచ్లన్నీ కూడా కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళే. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ మొట్టమొదట మనం స్టార్ట్ చేస్తున్నాం. 27 సంవత్సరాలు 5'10" హైట్, యూఎస్లో ఉండి 300Kలో ఉన్నాడు ఈ అబ్బాయి. ఎంఎస్ చేశాడు అక్కడ, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైట్, బీటెక్, హైదరాబాద్లోని 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'10" హైటు, ఈ అబ్బాయి ఎంటెక్ చేసి 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అందరూ కూడా కోటీశ్వర్లే. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా 15 లక్షల జీతంలో ఉంది, మన హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, చార్టర్ అకౌంటెంట్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి ఆర్యవైశ్య క్యాస్ట్లో. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, ఎంఐ, 17 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చాలా సంబంధాలు అయితే ఉన్నాయి. ఎవరికైనా సరే మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, బ్లడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 9154690099 ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లైవ్లో మనం మాట్లాడడానికి కొన్ని విషయాలు మాట్లాడగలుగుతారు, మరికొన్ని మాట్లాడలేకపోతారు. కాబట్టి వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే 9154690099 ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి కనుక ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపించడం జరుగుతుంది. చెప్పారు కదా, ఈ రోజు కూడా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ అన్నింటి కూడా తీసుకురావడం జరుగుతుందని. మనకి లైవ్లో కొన్ని మాత్రమే చదివి వినిపిస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా కలిసిన డీటెయిల్స్ పంపించినా సరే మీకు చాలా ప్రొఫైల్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇక వివాహం చాలా మంచి రోజులు పోతే ఇంకా ఎల్లుండి అమావాస్య ఒకటి వస్తుంది. సో పౌర్ణమి మనకు 3వ తారీఖునేమో హోలీ ఉంది కదమ్మా. దీనికి సంబంధించి ఏమన్నా అప్పుడు ఏమైనా చేసుకోవాల్సినవి ఉన్నాయంటారా? అంటే రేపు ఎలాగా గ్రహణం పడుతుంది కాబట్టి రేపటి రోజున చంద్రగ్రహణం, అది 3:36 మధ్యాహ్నం పడుతుంది. ఈవినింగ్ 6:30-7 గంటల వరకు ఉంటుంది కాబట్టి కాస్త ఇంచుమించు గ్రహణానికి సంబంధించి అంటే సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మనకి పుబ్బా నక్షత్రం కానీ, ఆ తర్వాత మక్కా నక్షత్రం కానీ, ఉత్తరా నక్షత్రం కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ప్లస్ గ్రహణ అనంతరం అంటే ముందు సంకల్పం చేసుకుని వాళ్ళు ఎవరికైనా భోజనానికి సరిపడా మనకి అంటూ ఉంటాం కదా, మనము ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన వెంటనే వాళ్ళు ఇప్పుడు ఇచ్చేయాలంటే ఎవరు దొరకరు. అందువల్ల సంకల్ప బలం చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకొని మర్నాడు పొద్దున్న కూడా మనము వాళ్ళకి అంటే భోజనానికి సరిపడా అన్నీ పప్పు, ఉప్పు అన్నీ కలిసి స్వయం పాక దానం చేసుకోవచ్చు. వెండిది కానీ లేకపోతే రాగితో కానీ నాగరూపు అంటే నాగదేవతల పడగల్లాగా చేయించి 2 ఇవ్వడం కూడా మంచిది. ఇది చేస్తూ ప్లస్ ఏమిటంటే కనుక ఈ దోషం ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ సార్లు మంగళవారం రోజున అన్నదానాలు చేసుకోవడం ఒక 3 నెలల వరకు చాలా వీళ్ళకి ఆ గ్రహణ దోష పరిహారార్థం చేసుకున్న విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ చేత్తో అన్నదానం ఒక్కరికి భోజనం పెట్టినా సరే చాలా శుభకరంగా ఉంటుంది. గ్రహణం గురించి కంగారు పడక్కర్లా, టెన్షన్ పడకండి.
ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ యూఎస్లో 180Kలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్లోని 26 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంబీఏ, ఈయన 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోని 27 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీఏ చేసి అబ్బాయి బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్, ఇతను కూడా 30 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి, తగినటువంటి వధువులు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 29 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకు కూడా తగినటువంటి వధువు కావాలి. కొంతమందికి అయితే శాఖ పట్టింపు లేదు, ప్లస్ అందరూ కోటీశ్వర్లే, ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే కనుక మన దగ్గర బాగా చదువుకున్న అమ్మాయిలు రావడం వల్ల కొన్ని వర్ణాలలో 10th ఇంటర్లు అబ్బాయిలు ఫోన్ చేస్తుంటే ఏం చెప్పలేకపోతున్నాం. దయచేసి అలాంటి వాళ్ళు మాకు చేయకపోయినా పర్వాలేదండి, ప్లీజ్ ఏమనుకోకండి. ఆ విషయాన్ని సభాముఖంగా తెలియచేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా పౌరహత్యం చేసే వాళ్ళకు కూడా మన వాళ్ళు బీటెక్లు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామండి అంటున్నారు. కాబట్టి ఆ ఒక్క విషయం మీరు గమనించి నా యొక్క వినాల్సిందిగా కోరుచున్నాను. బ్రాహ్మిన్స్లోనే 29 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే శాఖ పట్టింపు లేదు, తగినటువంటి వధువు కావాలి. అమ్మాయిలు బ్రాహ్మిన్స్లో 24 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు 5-6 హైటు ఈఎంఐ కూడా బీటెక్ చదువుకుంది, 14 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 25 సంవత్సరాలు 5-5 హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మీకు ఈ సంబంధాలే ఉంటాయేమో అని అనుకోకండి, ఇంకా ఉంటాయి. సమయాభావం చేత కొన్ని తీసుకొస్తూ ఉంటాము, ఆ విషయాన్ని గమనించగలరు. రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకురావడం జరిగిందమ్మా. 28 సంవత్సరాలు 5-8 హైటు యూఎస్లో ఉన్నాడు, 141K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు, ఇతనికి I-140 కూడా క్లిక్ అయింది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ బిట్స్ విలాన్లో చదువుకున్నాడు, బీటెక్ 33 సంవత్సరాలు 5-7 హైటు 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ ఎంఎస్ 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎండీ చేసిన డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన డాక్టర్ వరుడికి ఎండీ చేసిన అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-7 హైటు ఎంటెక్ ఎంబీఏ లా కూడా చదువుకున్నాడు, ఓన్ బిజినెస్ ఉంది, వెనకాల కూడా 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, 40 లక్షలు వస్తుంది, దీనికి తగినటువంటి వధువు కావాలి. అమ్మాయిలు రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ యూఎస్లో ఐఐటి చేసి 140Kలో ఉన్నటువంటి అమ్మాయి H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. 33 సంవత్సరాలు అమ్మాయి రెడ్డి క్యాస్ట్ 5-4 హైటు ఎంఎస్ చేసి యూఎస్లో H1B ఉంది, 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-3 హైటు ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీబీఎస్ ఎండీ డాక్టరు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5-7 హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ ఐఐటి చేసి యూఎస్లో ఓన్ బిజినెస్ ఉంది, ₹1 వస్తుంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అమ్మాయి కూడా ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 25 సంవత్సరాలు 5-5 హైటు మీ అమ్మాయి అక్కడ సిటిజన్షిప్ ఉంది, అమ్మాయికి అక్కడ డిగ్రీ చదువుకుంది, వాళ్ళందరూ డాక్టర్స్, అందుకని డాక్టరు ఎంబీబీఎస్ చేసినా చాలు, ఎండీ చేయకపోయినా చాలు, మేము చేసుకుంటామనే అంటున్నారు. 100 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి, తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలో సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, లేదా డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్వాలేదు. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే ప్రొఫైల్స్ పంపించవచ్చు వాట్సాప్ నెంబర్కి. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నగర్, రెండోది దిల్సుఖ్ నగర్. మీరు కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు తెలియజేస్తారు. మీరు డైరెక్ట్గా కూడా ఒకసారి కలిసి మాట్లాడవచ్చును. కొంతమంది జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు. చాలా మందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది, లేదా దగ్గర వరకు వచ్చి చెడిపోతూ ఉంటాయి. సో అలాంటి వారు ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలి. ఒకవేళ జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కూడా హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారికి ఎవరికైనా సరే జరిపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా చాలా మందికి అలా వివాహాలు జరిపించడం జరిగింది. వివాహాలు జరిపించిన వెంటనే కూడా చాలా మందికి శుభకార్యాలు కూడా జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఓకేనమ్మా, ఇప్పుడు చాలా విషయాలు ఒక్కొక్కటిగా చెప్తూ ఉన్నాం మనం. వివాహం విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాతక పరిశీలన ఎలా చేయించుకోవాలని కొంత విషయాలు ఏంటంటే పెట్టుడు ముహూర్తాలు పెట్టేస్తూ ఉంటారు కదమ్మా, మరి అవి పనిచేస్తాయంటారా అలా పెట్టడం వల్ల? అంటే సాధారణంగా కొంతమంది చాలా వరకు పంచాంగానే అనుసరిస్తారు. అది పిడపర్తి వాళ్ళది అయ్యుండొచ్చు, లేకపోతే వారి యొక్క అంటే ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఎవరి నమ్మకాలు ఉంటాయి కదా, నామాని వారిది అయ్యుండొచ్చు. అలా రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే కనుక సొంతంగా పెట్టిన ముహూర్తాలు అంటే ఆదివారమే కావాలి, మా వాళ్ళందరూ సెలవు రోజుల్లో అయితే వస్తారు, ఇలా కొన్ని అంటే ఏంటంటే వాళ్ళకి నప్పుతాయా లేదా అనేది పక్కన పెట్టి ఈ సండే బాగా ఇష్టంగా ఉంటుంది అందరికీ. సాధారణంగా బుధ, గురు, శుక్రవారాలు వివాహానికి చాలా శ్రేష్టం. తదిమా వారాలు సెకండరీ కిందే లెక్క. కానీ మన వాళ్ళకి ఏంటంటే సెలవు రోజు అందరూ వస్తారు అదో ఆనందంతో అంటూ ఉంటారు. అందువల్ల ముహూర్తం ఎప్పుడు కూడా బలమైంది ఉండాలి, వాళ్ళిద్దరికీ నెప్పేది అయి ఉండాలి, 100 సంవత్సరాలు వాళ్ళు కాపురం చేసుకునేలా ఉండాలి. ఆ విషయాన్ని ఒక్కసారి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అందరూ గమనించి ముందుకు పెడితే చాలా యోగదాయకంగా ఉంటుంది వాళ్ళ దాంపత్య జీవితం. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. 28 సంవత్సరాలు 5'5" హైటు, యుఎస్లో 150 కిలో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్. ఈ అమ్మాయి ప్రాపర్టీ కూడా 26 కోట్లు. 26 సంవత్సరాలు 5'4" హైటు, MBA చేసే ఈ అమ్మాయి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 35 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, ఎంటెక్ ఇంజనీర్గా పనిచేస్తుంది. గవర్నమెంట్ జాబు 12 లక్షల ప్యాకేజీలో ఉంది. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. ఈ యొక్క అమ్మాయిలు చెప్పుకున్నాం కాబట్టి అబ్బాయిలు చెప్పుకుందాం. చౌదరి క్యాస్ట్లో కమ్మ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 6'1" హైటు, బీటెక్, బెంగళూరులో 18 లక్షలు సంపాదిస్తున్నాడు పిల్లాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. 26 సంవత్సరాల అబ్బాయి, చౌదరి క్యాస్టు, 5'9" హైటు, నిట్లో చదువుకున్నాడు, బీటెక్, యుఎస్లో 130 కిలో ఉన్నాడు, H1B ఉంది. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్టు 25 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇలా అన్ని వర్ణాల్లోని కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా మనకి వస్తూ ఉంటారు, రిజిస్టర్ అవుతూ ఉంటారు, మనం చెప్తూ ఉంటాము. మీకు ఐడియా ఉన్నప్పుడు ఆ సంబంధం గురించి అడగడానికి మొహమాట పడకుండా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేయడానికి టైం తీసుకోకండి, ఎందుకంటే మంచి టైంలో ఉన్నాం మనము. ఏమో అదృష్టం బాగుంటే వెంటనే కుదురుతుందేమో, అందువల్ల మనము ఆ విధంగా ఆలోచిద్దాం. తర్వాత వేరే కులం తీసుకున్నట్లయితే కాపు క్యాస్ట్ తీసుకుందాం. కాపు క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, 32 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి.
అదేవిధంగా కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, చార్టర్ అకౌంటెంట్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయిలు 30 సంవత్సరాలు 5'7" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్లాడికి డాక్టర్ వధువు కావాలి లేదా వెల్ సెటిల్డ్ వధువు కూడా ఓకే. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, బిట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు, ఈ పిల్లాడు తగినటువంటి వధువు కావాలి. యూఎస్లో ఉన్నాడు, ప్రజెంటు 3 కోట్ల జీతం వస్తోంది సంవత్సరానికి, వెనకాల కూడా బాగా వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత గౌడ్స్ క్యాస్ట్ తీసుకున్నట్లయితే 27 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, 200Kలో యూఎస్లో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ వెల్ సెటిల్డ్, 28 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డే, ఆ విషయాన్ని గమనించండి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ కూడా ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ₹1,50,000 జీతం, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లోనే మనకి ఏమిటంటే కనుక వెల్ సెటిల్డ్ అండి అందరూ కూడా, ఆ విషయాన్ని గమనించండి, అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సో చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి, క్వాలిఫికేషన్. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు, అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. మనకి లైవ్లో చాలా తక్కువ సమయం ఉండటం వల్ల ఒక్కొక్క వర్ణానికి సంబంధించి చాలా తక్కువ మాత్రమే వినిపించడం జరుగుతుంది. మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు నచ్చిన మీరు మెచ్చిన సంబంధాలు అయితే మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిసారి చెప్తున్నట్టే సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగి వేయమని, ఎంక్వైరీ కూడా పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళమని చెప్తూనే ఉన్నాము. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే కుటుంబ సభ్యులే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందులోని ముహూర్తాలు స్టార్ట్ అయిపోయినాయి, చాలా బిజీగా ఉన్నారు, అసలు కలవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా సంబంధాలు అయితే అర్జెంటుగా చేయాలి అని అంటున్నారు. బట్ అర్జెంటుగా చేయాలని సరే ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. వెలమ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెనకాల కూడా 10 కోట్లు ఆస్తి ఉంది. 26 సంవత్సరాలు వెలమ క్యాస్ట్ 5'5" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 135Kలో ఉంది, 25 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ అమ్మాయి 23 సంవత్సరాలు 5'3" హైటు, ఈఎంఐ బీటెక్ చదువుకుంది, తగినటువంటి వరుడు కావాలి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. 27 సంవత్సరాలు వెలమ క్యాస్ట్ 5'6" హైటు, ఎంసీఏ, ఈ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నటువంటి అబ్బాయి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లో, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ తీసుకున్నట్లయితే 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, 150Kలో ఉన్నాడు, 150 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈఎంఐకి తగినటువంటి వధువుకి వరుడు కావాలి.
అదేవిధంగా 26 సంవత్సరాలు 5-9 హైటు MBA హైదరాబాద్లోని 40 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అందరూ హైట్గా ఉన్నారండి పిల్లలు, అందుకని హైట్గా ఉండే అబ్బాయిలు కావాలంటున్నారు. ఆ విషయాన్ని గమనించండి. 20 కోట్ల ప్రాపర్టీ. 25 సంవత్సరాల అమ్మాయి 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉండి 26 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్. అదేవిధంగా అబ్బాయిలు 26 సంవత్సరాలు 5'7" హైటు మున్నూరు కాపు క్యాస్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ బ్యాంకులో 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 28 సంవత్సరాల అబ్బాయి 5'6" హైటు బీటెక్ MBA సెంట్రల్ గవర్నమెంట్ జాబు మున్నూరు కాపు క్యాస్ట్ 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు MBBS MD డాక్టరు హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ MS USలో 180Kలో ఉన్నాడు. 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉంది పిల్ల. అదేవిధంగా 26 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది అమ్మాయికి. ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయిల గురించి చెప్పుకుందాం. 27 సంవత్సరాల అబ్బాయి 5'8" హైటు MBA ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు. 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. 28 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 30 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక పద్మశాలి క్యాస్ట్ గురించి కూడా చెప్పుకుందాం. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ యుఎస్లో 180Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 60 లక్షల జీతంలో ఉన్నాడు. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు MTech 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు MBBS MD డాక్టరు తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు యుఎస్లో ఉంది పిల్ల. ఆ తర్వాత 150Kలో ఉంది. H1B ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఈఎంఐ కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ IIT హైదరాబాద్లోనే 40 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు MBBS MD డాక్టరు 2.5 లక్షలు వస్తుంది నెలకి. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకున్నా సరే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. ఒకసారి వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. అంతేకాకుండా జాతక పరిశీలన కావాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఆ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలుంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కూడా హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు MTech 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు MTech గవర్నమెంట్ జాబు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ యుఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు MBBS MD డాక్టరు నెలకు 2 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు 5'4" హైటు సంవత్సరానికి
8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'2" హైట్, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం కూడా మనం చూస్తూ ఉంటాము. అందువల్ల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చాలా మ్యారేజెస్ కూడా చేసింది. అందుకని మచ్చుకి 1-2 చెప్పుకుందాం. కులాంతర వివాహం 27 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 14 లక్షల జీతంలో ఉంది, పాపకు తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం అబ్బాయి 28 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైట్, MBA, ఈఎంఐ కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, మేనేజర్గా పనిచేస్తూ 19 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఎస్సీ మాదిగలో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, MBA చేసి 16 లక్షల ప్యాకేజీలో ఉంది, 14 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వాళ్ళు కూడా మనకి అన్ని కులాల్లో కూడా ఉంటారు. అదేవిధంగా అబ్బాయి ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కూడా కొన్ని చెప్పుకుందాం అమ్మ. మరి రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'4" హైట్, MBBS, MD, డాక్టరు వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయిలండి, ఇవన్నీ రెండో పెళ్ళివి. 36 సంవత్సరాలు, 5'4" హైట్, MS చేసి డాక్టరు, MS చేసినటువంటి అబ్బాయి కావాలి అంటున్నారు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ రెండో పెళ్ళి, 35 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, EMI, 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'2" హైట్, బీఫార్మసీ, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైట్, MBBS, MD, డాక్టర్ వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'7" హైట్, MBA, బిజినెస్ చేస్తూ EMI 20 లక్షలు సంపాదిస్తోంది సంవత్సరానికి, తగినటువంటి వరుడు కావాలి, రెండో పెళ్ళికి. కులాంతర వివాహం 33 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'9" హైటు, MTech, బిట్స్విలాన్లో చదువుకున్న ఈ పిల్లాడు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'9" హైట్, MBBS, MD, డాక్టరు, 20 లక్షలు వస్తుంది, 20 కోట్లు ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 33 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, MHS, USలో 175K ఉంది, అక్కడ సిటిజన్షిప్ ఉంది, బ్రాహ్మిన్స్లో రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులు అయితే చాలు, మీరు ఎవరైనా ఫస్ట్ మ్యారేజ్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ అన్ని ఇతర దేశాల వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఎవరైనా వెంటనే సంప్రదించండి. సమయాభావం వల్ల కొన్ని మాత్రమే చదవడం అయింది. శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.